మోడర్న్ కురుక్షేత్ర ఫోర్త్ డీటెయిలింగ్ వీడియో. దీంట్లో కొంచెం మోడర్న్ కురుక్షేత్ర గురించి ఎండింగ్లో కొంచెం మాట్లాడదాం, కానీ స్టార్టింగ్లో కొంచెం అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ కొంచెం మాట్లాడదాం కొన్ని విషయాల్లో క్లారిటీకి. బేసికలీ నాకేంటంటే దేనిలో డిస్క్రిమినేషన్, బయాస్డ్ ఫీలింగ్ ఇవేనే ఉండవు. అవి క్యాస్ట్ కానీ లేంటో రిలేషన్షిప్ కానీ కంపారిజన్స్ సో ఇలాగా. కాకపోతే ఒక రిలీజన్ అంటే నాకు కొంచెం ఒక సెట్ ఆఫ్ రూల్స్, గైడ్లైన్స్ సో ఇట్లా ఉంటాయన్నమాట. కర్నూలులాగా కొన్ని నమ్మిన ఫిలాసఫీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే నా పర్స్పెక్టివ్లో భగవద్గీత అనే బుక్ ఉంది. అందరూ ఏం చేస్తారు, కొని దేవుడి రూమ్లో లేంటే ఒక సెల్ఫ్లో పెట్టేసి వదిలేస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికలీ రిలీజియన్స్, మీరు ఒక కంటెక్స్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు, లైక్ అతనేంటి ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, వారానికి ఒకసారి చర్చికి వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లింని చూడండి, అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్రాసెస్, థాట్ ప్రొసీజర్, ఐడియాలజీ బిహైండ్ దిస్ అనేది చెప్తున్నాను. యాక్చువల్లీ కొంచెం ఫ్రంట్ మీకు ఇంకా క్లారిటీ వచ్చేసి వీడియో ఫ్రంట్కి వెళ్తే, ఒక ముస్లిం ఏంటి ఒక ఖురాన్ని చదువుతాడు, లైక్ రోజు నమాజ్ చేస్తాడు. కానీ యాజ్ ఎ హిందూగా ఏంటంటే అందరినీ అనట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళామో వేళల్లో అసలు ఆలోచించుకోవడానికే టైం పట్టే అంత ఉండిద్ది. లైక్ ఫ్రెండ్స్లో చర్చికి ఎప్పుడు వెళ్ళామంటే లాస్ట్ వీక్ సండే అంటారు. మసీద్కి ఎప్పుడు వెళ్ళారా అంటే నిన్నే వెళ్ళాను, మొన్న వెళ్ళా అంటారు. నువ్వు టెంపుల్కి ఎప్పుడు వెళ్ళారా అంటే టెంపుల్ లేదు మా చాలా రోజులు అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ అది కాక ఇప్పుడు బైబిల్ అనేది రోజు చదువుతారు. ఇక్కడ బైబిల్లో కంటెక్స్ట్ ఎలా ఉండిద్దంటే, లైక్ ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్, ఇప్పటికీ ఫ్రెండే వాడు. సో అక్కడ ఏం జరుగుతుందంటే బైబిల్లో అండర్స్టాండబుల్గా ఉండిద్ది ఆ లాంగ్వేజ్ అనేది కానీ. సో అంటే నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను నా పర్స్పెక్టివ్. సో అలాగా ఇంకా ఖురాన్లో కూడా లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగినప్పుడు సో ఇలా ఉండిద్ది అని చెప్పి అన్నాడు. కొంచెం అండర్స్టాండబుల్ లైక్ రెఫరెన్సెస్ ఇవన్నీ అంటారు. కానీ భగవద్గీత చూసుకుంటే శ్లోకాలు ఉంటాయి, అవన్నీ ఏంటంటే కొంచెం హై లెవెల్ అనమాట. అవి మనం అర్థం చేసుకోవాలి, ఆ పర్స్పెక్టివ్స్, సో ఐడియాలజీ. మీరు మోడర్న్ కురుక్షేత్ర అన్న లాస్ట్ 3 డీటెయిలింగ్ వీడియోస్ ఇవన్నీ చూస్తే కొంచెం నేను చెప్పేది మీకు అర్థం అవ్వచ్చని నా ఫీలింగ్. నేను అంత కన్వే చేశాను లేదో కూడా నాకు తెలీదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డిబేట్స్ పెట్టినప్పుడు లైక్ ఒక మత పెద్దల వరకు ఖురాను, హిందూ ఇట్లా అన్నప్పుడు మన హిందువులు మంచి రెచ్చిపోతారనమాట. ఇప్పుడు మనం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గొడవ పడుతూ ఉన్నాం అనుకోండి, గొడవ పడ్డమనే కాదు, సో మాటలో అయినా చూడండి. సో నేను రిలీజన్ అనేది తప్పట్లేదు, ఫస్ట్ థింగ్ ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఒక క్రిస్టియన్ ఉన్నాడండి, చెప్తాడు ఒక పాయింట్ దగ్గర, ఒక సిచ్యువేషన్ దగ్గర, అవును మచ్చా ఈ బైబిల్లో ఇట్లా ఒక లైన్ ఉండిద్ది, ఇలా ఉండిద్ది, సో అది కాకపోతే సో ఖురాన్లో ఇలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది అని అంటారు. కానీ సో మన హిందూ ఈ రిలీజియన్కి వచ్చేసరికి ఏమైందంటే ఒక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అరే ఇది ఎక్కడ నేను వినలేదు, ఇది ఎక్కడ నేను చూడలేదు అన్నట్లు ఉంటారు. కాకపోతే ఏంటి భగవద్గీతలో ఈ నాలెడ్జ్ ఉండదు అనమాట. నా బేసిక్ ఒక డ్రీమ్ అనమాట. నేను శ్రీను అని ఫ్రెండ్కి చెప్పాను, ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా ఉన్నాళ్ళండి. సో ఫైనల్ ఇయర్ ట్రైనింగు మేమిద్దరమే అనమాట. థర్డ్ కేటగిరీ. అది ఎగ్జామ్ నేను రాయలేదు, వాడు ఫెయిల్ అయిపోయాడు టెక్నికల్ గ్లిచ్ వల్ల. కాలేజ్ సిస్టమ్లో అలా ఉంటాయి బేసికల్లీ. సో మేమిద్దరం నేను చాలా డిస్కషన్ చేసాం, బిజినెస్ అని లేదంటే ఇట్లా సిచ్యువేషన్స్ గురించి. ఒక రోజు నేను చెప్పాను వాడికి, అరే మచ్చా డైరెక్టర్ ఇట్లా సిచ్యువేషన్ అది తెలుసు, అందరికీ తెలుసు ఓ మంచి ఎడిటరు, ఓకే వీడు చేస్తాడని చెప్పి నా గురించి ఒక మంచి పాజిటివ్ ఐడియా ఉంది. నేను చెప్పాను వాడికి, అరే ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు కదరా, రాజమౌళి గారు కురుక్షేత్రం అదే మహాభారతం మీద సినిమాలు తీసి తర్వాత ఆపేస్తారు అన్నట్లని నాది ఒక డ్రీమ్ ఉండేదిరా. కాకపోతే నేనేం రాజమౌళి అంత పెద్దోని కాబట్టి రాజమౌళి గారు అంత పెద్దోని కాదు కాబట్టి నా ఐడియాలజీ ఎవరు పట్టించుకోడు. నాకు బేసిక్ డ్రీమ్ ఏంటంటే అప్పటి మహాభారతాన్ని ఇప్పుడు మోడర్నిటీలో నేను చూపించాలి, అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. అంతెందుకండి ఇప్పుడు భగవద్గీత అంటే లైక్ దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు ఎలాగంటే బీటెక్లో మీరు జాయిన్ అవ్వాలంటే కౌన్సిలింగ్ అనేది, అది మేనేజ్మెంట్ కోటా గురించి నేను మాట్లాడట్లేదు, ఎగ్జాంపుల్ రెఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. కౌన్సిలింగ్లో నువ్వు ఎంసెట్లో ఒక ర్యాంక్ వస్తేనే నీకు ఒక బెనిఫిట్ ఉండిద్ది. సో అలానే ఈ భగవద్గీత అనే బుక్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం బేసిక్స్ కొంచెం అర్థం చేసుకోవాలి.
మన వాళ్ళకేంటి మామూలు బుక్కులు మామూలు ఈజీ చదవడమే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా భగవద్గీత అలాంటి పెద్దది అర్థం చేసుకోవాలంటే ఇంకా అసలు చదవరు, భయపడిపోతారు. అందుకే దేవుడి రూమ్లో పెట్టేసుకుంటారు కొనుక్కొని కూడా. నాకు ఒక ఫీలింగ్ ఉండేది లైక్ ఏంటంటే ఒక పర్స్పెక్టివ్ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే మహాభారతం నువ్వు అంత ఇంట్రెస్ట్ ఉంది చదవాలని అన్నప్పుడు ఎవరు సీరియల్ చూడడు, ఎవరు వెబ్ సిరీస్లు చూడడు. ఎందుకంటే మహాభారతం, ఈ సీరియల్ మహాభారతం, ఈ వెబ్ సిరీస్ మహాభారతాలు ఏంటంటే ఒక డైరెక్టర్ ఐడియాలజీ, అతని పర్స్పెక్టివ్లో మనం చూస్తున్న మహాభారతం అనేది ద ఒరిజినల్ కంటెక్స్ట్ మహాభారతంని మనం చదివితే కానీ మనం ఏం చూస్తున్నామని తెలీదు. సో అలాగా నేను అనుకున్నది ఒక పాయింట్ ఉంది, ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే ఇప్పుడు మహాభారతం చదవాలని అంత ఇంట్రెస్ట్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. మహాభారతంని డీకోడ్ చేసి అర్థం చేసుకోవడానికి బుక్స్ ఉంటాయి స్పెసిఫిక్గా, మార్కెట్లో ఇప్పుడు చాలా ఉన్నాయి. అవన్నీ చదివి కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటే నేర్చేసుకోవచ్చు, అంటే ఒక పర్స్పెక్టివ్స్ డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఎవడు అంత చెయ్యడు, అంత ఎఫర్ట్స్ కూడా పెట్టడు. నా బేసిక్ ఐడియాలజీ ఏంటంటే ఇక్కడ కన్వే చేయాలనుకుంటున్నది, నా ఎండింగ్ ఫేజ్లో నేను ఈ సోషల్ మీడియా ఎన్ని చేస్తానో లేదు, ఇది కూడా వాడికి చెప్పాను, నేను సోషల్ మీడియా ఎన్ని రోజులు చేస్తానో తెలీదు, అసలు ఇదంతా అదో డెస్టినీ అనమాట. కాకపోతే నాకు డ్రీమ్ ఏంటంటే సోషల్ మీడియా నా ఎగ్జిట్ పాయింట్ ఏంటంటే మహాభారతం అప్పుడు మహాభారతాన్ని ఇప్పుడు మోడర్న్గా తీయాలని. సో ఈ మోడర్న్ కురుక్షేత్ర, కృష్ణ శిష్య లేదంటే ఏ ఉన్నా కూడా నేను మహాభారతం నుంచి ఒక రెఫరెన్స్ తీసుకుంటాను, ఆ రెఫరెన్స్ తీసుకొనే చేస్తాను. ఇంకా ఏంటంటే నా షార్ట్ ఫిలింలో శివుడు రెఫరెన్స్ ఉంటుంది, అది పేరుగా అవ్వని లేదంటే వీడియోలోనే అవ్వని. సో వీడియో గ్లిచ్ అవుతుంది, స్టోరేజ్ కూడా లేదు ఇంకే. సో అదనమాట. సో బేసిక్ ఐడియాలజీ నాది అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము ఒక క్రిస్టియన్కి లేదంటే ఒక ముస్లింకి, సో వీళ్ళందరికీ ఏంటంటే ఇది మన మతం, ఇది గ్రంథము ఏంటంటే చదవని చెప్పి ఇంకల్కేట్ చేస్తారు వాళ్ళ డైలీ లైఫ్లో. మన హిందూస్కి చూసుకోండి, మహాభారతం స్టోరీ చెప్తారు, రామాయణం స్టోరీ చెప్తారు, దాని గురించి ఒక సారాంశం చెప్తారు. అంతేగాని అసలు ఆ మహాభారతంలోంచి మనం ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయా అని చెప్పి మనం ఎవరికి చెప్పేంత మనకు కూడా తెలీదు. ఫస్ట్ థింగ్ అంటే నా వరకు, అందరినీ అనట్లేదు, అంటే బేసిక్గా చెప్తున్నాను, ఒక మినిమం లెవెల్ తీసుకొని, గ్రౌండ్ లెవెల్ తీసుకొని, ఐ జస్ట్ హ్యాడ్ సమ్ ఫీలింగ్ లైక్ మహాభారతంని మోడర్న్గా నేను చూపించాలి అన్నది నా కంటెక్స్ట్ ఇక్కడ. ఐ హోప్ ఐ మే డూ ఇట్. కొంచెం రిసోర్సెస్ స్ట్రగులింగ్ ఫేజ్లో ఉన్నా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. రీసెర్చ్ కూడా చాలా చేస్తున్నాను. ఈవెన్ 12 అదే లైక్ నైట్ 12, 1, 2, 3 అవుతున్నా కూడా కొన్ని రోజులు నేను రీసెర్చ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లుండిద్ది నా డెడికేషన్, హార్డ్ వర్క్ అనేది. ఇవన్నీ బయటికి చెప్పలేని పరిస్థితి, అంటే లైక్ చెప్పలేని పరిస్థితి అంటే ఇవన్నీ బయట ఎవరికి అనవసరం అనమాట, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలని. సో ఇక్కడ ఇంకో రీజన్ చెప్తాను చూడండి, అవుట్ ఆఫ్ ద కంటెక్స్లో. లైక్ చిన్నప్పటి నుంచి నాకు దేవుళ్ళు ఇవన్నీ నమ్మకాలు పెద్ద ఉండే కాదు. శివుడిని ఒక్కని నమ్మేవాడిని, ఇప్పటికైనా శివుడిని అసలు వదలను. శివుడి తర్వాత ఎవరు అంటే వినాయకుడు, చిన్నప్పటి నుంచి డార్లింగ్ అని అనుకుంటా, నా ఫీలింగ్ వరకు వినాయక డార్లింగ్. సో ఇది అని చెప్పి నేను అట్లా మనసులో అనుకొని చెప్పుకుంటూ ఉంటా, ఇట్లా ఇది అని చెప్పి. శివుడు వరకు చిన్నప్పటి నుంచి అది ఒక భక్తుడి టైపు. ఇంకా హనుమంతుడిని లైక్ ఇంటర్ ఆ స్టేజ్ నుంచి కొంచెం ఎందుకో బిలీవ్ చేయడం చేశాను. ఇంకా కృష్ణుడు అంటే అసలు నాకు నచ్చదండి చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నాకు కర్ణుడు అంటే చాలా ఇష్టం. అసలు కర్ణుడిని అంత ఎందుకు ఇది చేసేసాడు అని చెప్పి చిన్నప్పటి నుంచి రూల్ నెంబర్ 1 పర్స్పెక్టివ్లో థింక్ చేసేవాడిని అనమాట. సో బేసికల్లీ అది ఏమైందో తెలియదు, మెల్లమెల్లగా అసలు కృష్ణుడు అంటే అసలు ఇష్టం లేనిది. ఇప్పుడు మోడర్న్ కురుక్షేత్ర కృష్ణుడి మీద స్టోరీ తీశాను, రేపు కృష్ణ శిష్య డ్రీమ్ ప్రాజెక్ట్, అది రెఫరెన్స్, అసలు డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఇంకా ఇది పక్కన పెట్టేస్తే మోడర్న్గా నేను ఈ మహాభారతాన్ని చూపించాలనుకున్నాను. అసలు చూసారా, అసలు కృష్ణుడు అంటేనే ఇష్టం లేని నేను ఇవన్నీ చేసేస్తున్నాను. ఇంకా దట్టు ఏంటంటే ఇంకొకటి చెప్తాను చూడండి, ఒక ఎక్స్పీరియన్స్. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళాను, శివాలయంకి. అప్పుడు వెళ్తూ ఉన్నాను మోడర్న్ కురుక్షేత్ర స్టార్ట్ అవ్వకముందు ప్రతి మండే వెళ్ళి శివుడి దగ్గర కొంచెం ధ్యానం చేసి వచ్చేవాడిని. ఏమైందో తెలీదు, ఒకరోజు వస్తున్నాను, అప్పుడు కొంచెం కృష్ణుడి మీద ఎందుకో ఇంప్రెషన్, అది ఒక రియలైజేషన్ ఏంటో తెలీదు, అదొక ఇదన్నమాట. శివాలయంకి వెళ్ళేసి వస్తున్నా, దారిలో నడుచుకుంటూ వస్తున్నా, మా డాడీకి కాల్ చేస్తా, భగవద్గీత కొనేయాలని అనేసా. ఏమో నాకు అర్థం కావట్లేదు, ఈ దేవుడి మీద ఇది వచ్చేస్తుంది,
అప్పటి వరకు నాకు భగవద్గీత ఆల్రెడీ ఇంట్లో ఒక బుక్ ఉంది, అది కొంచెం హిందీలో ఉంటుంది, ఇంకోటి కొనాలని చెప్పి ఉండేది. ఏమైందో తెలీదు, అప్పటికప్పుడు నేను కాల్ చేశాను, అసలు ఎందుకు చేశాను తెలీదు. చేసి మా డాడీని మనీ అడిగిచ్చేసుకొని భగవద్గీత కొనేసేసి వచ్చి తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట. లైక్ ఇదంతా ఒక కృష్ణుడి లీల అని నేను అనుకుంటాను ఇప్పటికి. అంటే ఆ భగవద్గీత నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు నాకు కొన్ని ఓవర్ వెయిట్ ఫీలింగ్స్ ఉండేవి. లైక్ ఎలాగంటే కొంచెం సిచ్యువేషన్స్ ఇప్పుడు చెప్పలేనులేండి వీడియోలో. సో ఆ భగవద్గీత నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక 4 days ఎంత పీస్ అంటే సో ప్రశాంతత ఇలా ఉండిద్దా, అంత కామ్గా అంత పీస్గా ఉండింది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎందుకో చెప్పాలనిపించింది మహాభారతం కంటెక్స్ట్, అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ కాబట్టి. సో ఇక్కడ ఇంకా థర్డ్ రీజన్ ఇంకొకటి చెప్పాలి. లైక్ బాలవిష్ణు అసలు ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ అనమాట. వాడికి మోడర్న్ కురుక్షేత్ర అసలు వాడు హీరోనే కాదు. దీనికి ఫస్ట్లో వాడితో చేయాలనిపించింది, మళ్ళీ ఎందుకో లేదు. ఫస్ట్లో వాడికి ప్రాజెక్ట్ మ్యానిపులేటర్స్ అని ఒకటి ఉండేది, దాంట్లో కూడా ఏంటంటే వాడికి మెయిన్ రోల్ అని చెప్పలేదు నేను. అరే నేను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఇస్తారా అని అన్నాను. దీనికి రీజన్ ఉంది. దీనికి స్పెసిఫిక్గా నెక్స్ట్ మోడర్న్ కురుక్షేత్ర స్ట్రగుల్ ద బిహైండ్ ద సీన్స్ అనే వీడియోలో దీని గురించి డిస్క్రైబ్ చేస్తా. ప్రజెంట్ థింగ్ నేను చెప్పాలని కొన్నది ఏంటంటే లైక్ వాడు చెప్పాను, అరే నేను ఏ షార్ట్ ఫిల్మ్ చేసా ఒకటి నాకంటూ నేనైతే ఒక రోల్ చేసుకుంటారా, అది రేపు ఎంత పెద్ద ఇది చేసినా కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో నాకు కొంచెం రికగ్నైజేషన్ కావాలి, నా షార్ట్ ఫిల్మ్కి నేనే కొంచెం లీడ్ రోల్ ఇవి ఇలా చేసుకోవాలి అని అనుకున్నాను అని చెప్పి వాడు కనేసాను. ప్రాజెక్ట్ మ్యానిపులేటర్స్లో వాడు మెసేజ్ కూడా, బ్రో చూడు బ్రో కొంచెం ఎక్కువ డైలాగులు ఉండేది, ఎక్కువ రోల్ ఉండేది. వాడికి నేనైతే ఒకటి చెప్పాను. అది కాక బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి వాడికి నాకు కొన్ని మాటలు, అరే షార్ట్ ఫిల్మ్ తీయాలి, తీద్దాం అన్న ఊపులో ఉన్నాము. ఇంకా ఇలా వచ్చేసరికి అరే నేను చెప్పాను, అరే ఈ షార్ట్ ఫిల్మ్ కాకపోతే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో నేను హీరోగా పెట్టి తీసేస్తారా అని. అసలు మోడర్న్ కురుక్షేత్ర నేను ఇప్పటికీ స్టిల్ చెప్తాను. వాడు కూడా 1-2 సార్లు అంటే లైక్ 1-2 సార్లు చెప్పాను, మోడర్న్ కురుక్షేత్ర నాకు మీతో తీయాలని లేదురా, బట్ ఎందుకో అది అయిపోయింది. చెప్పాను కదా మోడర్న్ కురుక్షేత్ర వాడికి అవుట్ ఆఫ్ ద సిలబస్ అని. బట్ వాడికి నేను ప్రామిస్ చేశాను. కొన్నిసార్లు ఏంటంటే నాకు అనిపించేది అనమాట, ఇప్పుడమ్మ షార్ట్ ఫిల్మ్ నాది, డైరెక్టర్ నేను, ఈడేంటి బిహైండ్ డామినేషన్ చూపించేసేస్తున్నాడు, అసలు షార్ట్ ఫిల్మ్ ఇది అన్నట్టు చేసేస్తున్నట్లు మధ్యలో కొన్ని ఫీలింగ్స్ వచ్చాయి వాడిని చూడగానే. లైక్ చాలా చేశాడు. అదిగాక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బిహైండ్ ద సీన్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ డాడీ కాల్ చేసి పెద్ద గొడవ అయిపోయింది వాడికి. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు షార్ట్ ఫిల్మ్లో. నేను వాడికి చెప్పాను, అరే ఈ షార్ట్ ఫిల్మ్ సో ఈ షార్ట్ ఫిల్మ్ హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ఇదంతా నాకు మ్యాండేటరీరా, ఇంకో షార్ట్ ఫిల్మ్ అయితే నేను నీతో చేస్తాను 2 years తర్వాత. ఐ జస్ట్ ప్రామిస్డ్ హిమ్ లైక్ దట్. ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇదైతే జీరో రిసోర్సెస్తో ఎంత కష్టపడుతున్నాము, రేపు 2 years తర్వాత అనేది మనకి జాబ్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉంటాము, కొంచెం ఎంతో కొంత మనీ ఉండిద్ది, అప్పుడు ఎంత స్ట్రగుల్ అవ్వాల్సిన లేదు. అప్పుడైతే నేను హీరో పెట్టి ఒక ఫుల్ లెంత్ రోల్ తీస్తారా అని అన్నాను. అది ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అది ఫుల్ లెంత్ రోల్ మ్యాక్సిమం కనబడుతూ ఉంటాడు, డైలాగులు ఎక్కువ ఉండవు, అంతే తేడా. సో అది కాక ఏంటంటే కొన్ని పాయింట్స్ నెక్స్ట్ వీడియోస్లో పర్టికులర్గా మెన్షన్ చేస్తాను. సో వాడు అన్ని ఎఫర్ట్స్ పెట్టేసరికి నాకు అనిపించేసింది వీటితో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేయాలి అని చెప్పి. ఏంటంటే మోడర్న్ కురుక్షేత్రకి వాడు కొంచెం హార్ట్ లాగా అనమాట, చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. వాడి తర్వాత ఇంకా 2 persons స్పెసిఫిక్గా పెట్టారు ఎఫర్ట్స్, లైక్ షూట్స్కి కెమెరా ఇవన్నీ హ్యాండిల్ చేయడం, సజెషన్స్ ఇవ్వడం. విష్ణు తర్వాత సీను అన్ననే మనోడు, సో వాడు ఇంకా చంద్ర, వాళ్ళిద్దరూ తర్వాత సీన్స్లోకి వచ్చి బిహైండ్ ద సీన్స్ డైలాగ్స్ హెల్పింగ్ చేయడం కానీ, ఓకే ఇలా అని చెప్పి తర్వాత వాళ్ళిద్దరూ బాగా హెల్ప్ చేశారు. సో దీని గురించి స్పెసిఫిక్గా నేను వేరే వీడియోలో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ అని చెప్పి కొంచెం చెప్తున్నాను. ఇంకా ఏం చెప్పాలి, లైక్ ప్రతి ఒక్కరికి ప్రూఫ్ కావాలి అనమాట, హౌ మచ్ అంటే నేను మోడర్న్ కురుక్షేత్రాన్ని ఎంత లవ్ చేశాను, ఎంత ఎఫర్ట్స్ పెట్టాను, ఇవన్నీ ఏంటంటే మనం గుండెకి వచ్చి చూపించేసేలేము కదా ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రూఫ్ కలము అనమాట. సో ఒక్క నిమిషం, మోడర్న్ కురుక్షేత్రాన్ని నేను ఇంత చేశాను కదా, బిహైండ్ ద సీన్స్ స్ట్రగుల్లో నేను దాని గురించి ఇంకా మాట్లాడతాను. సో అక్కడ తెలిసిపోయింది నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టానని. సో చూస్తున్నారా ల్యాప్టాప్,
ఇది కొంచెం ట్రైపోర్డ్కి అటాచ్ చేసి ఫ్రంట్ కెమెరాలో రన్ అవుతుంది. దట్టు పోర్ట్రేట్ మోడ్లో ఉంది. ఆఫ్ చేసి చూపిస్తుంది. ఇది రికార్డింగ్ మైక్ రికార్డ్. సో స్పెసిఫిక్గా ఇప్పుడు కనపడుతుంది కదా, ఆల్మోస్ట్ 600 GB డిస్క్ స్పేస్ మోడర్న్ కురుక్షేత్రకు ఉంది. మోడర్న్ కురుక్షేత్ర, ఇవన్నీ మోడర్న్ కురుక్షేత్రనే. ఓకేనా. డిస్క్ సిలో, డిస్క్ డీలో చూడండి, ఈ ఆడాసిటీ అనే ఫోల్డర్లో మొత్తం అన్ని వాయిస్ రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి చేసిన దాంట్లో. ఇదిగో భీష్మ అంటే భీష్ముడి క్యారెక్టర్ రెఫరెన్స్. నెక్స్ట్ ద్రౌపది ఇంటర్వ్యూ సీన్స్, ద్రౌపది రెఫరెన్సెస్. ఇంటర్వ్యూ ఎంకే అంటే కృష్ణది. సో కృష్ణ హైప్ సీన్ అంటే రుద్రాది ఫ్రెండ్ది. కృష్ణ ఎంకే అంటే సేమ్ అదే, సో కిడ్ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇది అదే. సో ఇక్కడ ఎంకే, మళ్ళీ ఇక్కడ అభిమన్యు ఇంట్రో, ఎంకే అంటే కాన్వర్జేషన్, ఎంకే గర్ల్ సీన్, ఎంకే ఇంట్రో వైటీ, ఎంకే ఇంట్రో అర్జున్, ఎంకే కర్ణ ఇంటర్వ్యూ, ఎంకే రుద్రాది రీషూట్ కూడా అయింది. సో ఇది ఎంకే అవుట్పుట్. సో అప్లోడ్ చేసేసాను. ఇక్కడ టైం లైన్స్ కూడా మళ్ళీ ఇవి లట్స్ కూడా ఉన్నాయి. సో అది ఏ ఫోల్డర్లో పెట్టని తెలియదు. మళ్ళీ ఇక్కడ మోడర్న్ కర్ణ అని, మళ్ళీ మోడర్న్ కురుక్షేత్ర 1, కురుక్షేత్ర INN, కురుక్షేత్ర సంజయ్, మోడర్న్ కురుక్షేత్ర అప్డేట్స్. సో ఇది ఎంత క్లారిటీగా కనపడుతుందో నాకు తెలియదు. మీకు ఫోల్డర్స్ అయితే కనపడుతున్నాయి మ్యాక్సిమం. సో ఇంకా కిందికి వెళ్తే ఇదిగోండి చూడండి, మోడర్న్ కురుక్షేత్ర. ఇవన్నీ టైం లైన్స్ అనమాట. సో టైం లైన్స్, ఇక్కడ మళ్ళీ కొన్ని రిసోర్సెస్, ఇవన్నీ మళ్ళీ మోడర్న్ కురుక్షేత్ర అయ్యే వీడియో. ఈ KM అనేది అప్పుడు ట్రైలర్ డ్రాఫ్ట్ అది ల్యాప్టాప్లో నేర్చుకుంటున్నా. సో అప్పుడు దీని గురించి కూడా నేను స్పెసిఫిక్గా మాట్లాడాలి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కదా, మీకు 600 GB డిస్క్ స్పేస్ అన్నా కదా, జస్ట్ ఒక ఫోల్డర్ని చూపిస్తాను. దాని ప్రాపర్టీస్ మీరు చూడండి. ప్రాపర్టీస్ కనపడుతుందా, 424 GB ఎంతో అని చెప్పి ఉంది ఎంకే అవుట్పుట్. దాని ఒక్క దాంట్లోనే డిస్క్ స్పేస్. ఈ మిగిలినవి అన్నీ 2 GB 5 GB ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు రికార్డ్ చేస్తున్న మొబైల్లో కూడా గ్యాలరీలో మొత్తం అయ్యానండి. మోడర్న్ కురుక్షేత్ర నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది, దాంట్లో కూడా ఒక 2 GB ఉంది. హార్డ్ డిస్క్ ఉంది, దాంట్లో కూడా మొత్తం అన్ని మోడర్న్ కురుక్షేత్ర ఫైల్స్. అన్నీ కనెక్ట్ చేసి చూపించలేను దీన్ని హార్డ్ డిస్క్. సో ఇందులో కూడా ఒక 2-3 GB అనేది ఉండిద్ది మోడర్న్ కురుక్షేత్ర ఫైల్స్. ఏంటంటే నాకు మొబైల్లో ఎడిటింగ్ పెద్ద ప్రో అనమాట. సో ల్యాప్టాప్కి మూవ్ అవ్వడానికి కారణం ఏంటంటే అందులో అన్కంప్రెస్డ్ అవుట్పుట్ తీసేసుకోవచ్చు. సో అందుకని ఇందులో కూడా ఉంటాయి ఫైల్స్ కాకపోతే ఇందులో ఏంటంటే స్టోరేజ్ ఎప్పటికప్పుడు ఉండదు, అందుకని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉంటాను. సో ఫోన్ ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా 1 MK అని. సో అందులో బేసికల్గా ఏంటంటే ఇందులో స్టోరేజ్ కూడా మీరు చూడండి 106 GB ఉండిద్ది. దీన్ని ఎన్నిసార్లు నేను ఇందులో ఫైల్స్ మూవ్ చేసి ఇందులో ఎడిటింగ్ అవగానే మళ్ళీ ల్యాప్టాప్కి ఎక్కించి మళ్ళీ ఇందులో డిలీట్ చేసి ఎన్నిసార్లు చేశాను. ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ ఒక ఐటమే ఉంది ఇందులో. అదిగాక వీడియోస్లో ఎక్కడో స్క్రోల్ చేస్తే టైటిల్స్ ఇంట్రోస్ అన్నీ ఇందులోనే చేసింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవన్నీ మోడర్న్ కురుక్షేత్రవే. స్టోరేజ్ డిస్క్ ఈ ఫోన్లో నుంచి ఒకసారి నేను మీకు ఇందులో ఉన్న మోడర్న్ కురుక్షేత్ర ఫైల్స్ని చూపిస్తాను చూడండి. ఇవన్నీ స్టార్టింగ్ ఏంటంటే ప్రమోషన్లు, ఇవన్నీ స్టోరీస్ అప్డేట్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఇవన్నీ ఇదిగోండి ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియోస్. సో ఇవన్నీ అప్డేట్స్ ఇవన్నీ మోడర్న్ కురుక్షేత్ర స్క్రిప్ట్ పేపర్స్, మోడర్న్ కురుక్షేత్ర షూటింగ్స్, మోడర్న్ కురుక్షేత్ర అప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్, అదే టైటిల్ లైక్ సపోర్ట్ కోసం అని చెప్పి కొన్ని వీడియోస్ చేసాము. అన్నీ ఇంకా అయ్యే ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఫోటో షూట్స్. సో ఇదిగో ఇక్కడ కూడా మళ్ళీ మోడర్న్ కురుక్షేత్ర బిహైండ్ ద సీన్స్ అన్నీ అయ్యే ఉంటాయండి చూస్తే. ఇదిగోండి మళ్ళీ మోడర్న్ కురుక్షేత్ర, మళ్ళీ మోడర్న్ కురుక్షేత్ర రిసోర్సెస్, మోడర్న్ కురుక్షేత్ర ఫోటో షూట్స్. ఇదిగో ఇవన్నీ స్క్రిప్ట్ పేపర్లో డైలాగ్స్ అనమాట, అప్పుడు పంపించండి ఫోటోలు తీసి. ఇవన్నీ మళ్ళీ మోడర్న్ కురుక్షేత్ర ఫైల్స్, షూటింగ్స్ బిహైండ్ ద సీన్స్. ఇది ఎడిటింగ్వి, అప్పుడు ట్రైలర్ డ్రాఫ్ట్ అది వదిలింది.
ఇదిగోండి ఇవి కూడా అన్నీ మౌన కురుక్షేత్ర అన్నీ అయ్యే మౌన కురుక్షేత్రవే. బిహైండ్ ద సీన్స్ కానీ మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే, బస్సులో కూడా నేను మౌన కురుక్షేత్రకి ఎడిటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. అదే ఈ వీడియో గుర్తుకుండిద్దని చెప్పి తీసుకున్నాం. ఈ మౌన కురుక్షేత్ర అన్నీ మౌన కురుక్షేత్రనే అండి. అది అట్లా ఉంటుంది మనతోనే, మన ఎఫర్ట్స్. ఈ వీడియోలో బేసిక్గా డీటెయిలింగ్స్ ఏమీ లేవు, బట్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పాను అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నార్మల్గా కొన్ని మాట్లాడదాం.